హాయ్ చిత్ర. అరే అట్లెందుకు చూస్తుర్రా? నేను మ్యాథ్స్ పాస్ అవుతా అని చెప్పిన, అదేదో ఐఏఎస్ కాదు. అవుతావురా అవుతావు. ఐఏఎస్ ఏంది, ఆస్ట్రోనాట్ కూడా అవుతావు. సరిగ్గా నెత్తి చూసుకోవడం రాదు కానీ ఐఏఎస్ అవుతాడంట. ముందు మ్యాథ్స్ పాస్గా. అయితే సైన్స్ తో ఛాలెంజ్ చేసుకుంటే సైంటిస్ట్ అయిపోతావా? ఏమంటావు అర్జున్? అయితరా దిల్సే డిసైడ్ అయితే మా అన్న డిప్యూటీ సీఎం అయినట్టు అయితా. ఇప్పుడు ఏంది? అరే నువ్వు క్లాస్ టాపర్ లెక్క మాట్లాడకు. ఫస్ట్ అన్ని సబ్జెక్టులు పాస్గా. ఏమంటావు కీర్తి? మేము క్లాస్ టాపర్స్ కాకపోయినా గ్రూప్ స్టడీస్ చేసైనా పాస్ అవుతాం. మీలాగా ఇంట్లో గ్రూప్ స్టడీస్ అని చెప్పి గల్లీలల్లో బేకార్గా తిరుగుతాం. అయినా మేము బేకార్గా గల్లీలో తిరిగేది ఎక్సర్సైజ్ అవుతుందని. మీలాగా గ్రూప్ స్టడీస్ అని చెప్పి ముచ్చట్లు పెట్టుకోం. ఈ పిలికెట్లు వేసుకున్నావు, కాడికెట్లు పెట్టుకున్నావు. ఏ మిద్దరు ఆగండి. ఇదంతా కాదు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? మ్యాథ్స్ ఒకటి పాస్ అయితే 10th పాస్ అయినా? అందరూ అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయితేనే 10th పాస్ అయినట్టు. అబ్బా ఊరుకోవే నువ్వు. ఇక్కడ మ్యాథ్స్కే దిక్కులేదంటే మళ్ళీ నువ్వు అన్ని సబ్జెక్ట్స్ అంటున్నావు. చూసిన వారా నిన్ను మాట్లాడుతురో? ఇలా నా సత్తాయినా చూపిస్తా. హలో 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 లిజన్, మ్యాథ్స్ ఒక్కటే కాదు, మీ అందరిని దాటుకొని నేను టాపర్ అవుతా. ఛాలెంజ్ చేస్తున్నా, నా సత్తా ఏందో మీకు చూపిస్తా. చూపిస్తాడు చూపిస్తాడు. నువ్వు కూడా నవ్వుతున్నావు. నవ్వుతారేంటి? కామెడీయా? పిచ్చి గిట లేచిందా? మ్యాథ్స్ తో సరిపోదా? ఇళ్ళతో కూడా పెట్టుకోవాలనా? ఇప్పుడు ఏమైతుంది? చూసావా సార్ని? మ్యాథ్స్ పాస్ అవ్వడమే చేత కాదు, మళ్ళీ మనల్ని కూడా క్రాస్ చేస్తాడంట. ఆగండే, ఎందుకట్లా? మన ఫ్రెండే కదా. అయినా నీకెందుకు ప్రణయ్ వాళ్ళతో? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? వినవా అసలు నువ్వు ఒక్కసారి కూడా మాట? నువ్వు కూడా నమ్మట్లేదా చిత్ర? వీలైతే సపోర్ట్ చేద్దాం, లేదంటే ఆడితో పోటీ పడండి. అంతేగాని మా ఇద్దరిని మాత్రం ఇందులోకి లాక్కండి. చెప్పినా కదా మాట్లాడకు, సోతో గొడవ పెట్టుకోని చెప్పినా లేదా? ఎందుకు వినవు నా మాట నువ్వు? చెప్పినా కదా. చెప్పినావు ఇదిగో గొడవ పెట్టుకుంటే ఇప్పుడు ఏమొచ్చిందని చెప్పు. ఇప్పుడు ఏమొచ్చింది? ఏంటి ఏమొచ్చింది? నేనంత పిచ్చును అనుకుంటున్నావా? లవ్ చేసిన అమ్మాయిని లైన్లో పడేయాలంటే ఎన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయో తెలుసా? అదే పెళ్లి చేసుకోవాలంటే ఇంకెన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆ క్యాలిక్యులేషన్స్ తెలిసినోని ఈ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ ఒక లెక్కనా? చెప్పు. ఇంత దగ్గర వచ్చినోని నీకు ముద్దు పెట్టలేనా? చెప్పు. అలా పెట్టాలంటే మనం పెద్ద కావాలి. మనం పెద్ద కావాలంటే నేను 10th పాస్ అవ్వాలి. నేను 10th పాస్ అవ్వాలంటే బాగా చదువుతా అని చెప్పినా కదా, అందుకే ఛాలెంజ్ చేసిన. తప్ప? పిల్లలంతా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయిపోయారు. సార్ ఎవరు? చిత్ర వాళ్ళ ఫాదర్ని. ఓ లంచ్ బాక్సా? ఇటువంటి సార్ నేను ఇచ్చేస్తాను. ఎలాగో ఇంత దూరం వచ్చా కదా, ఒకసారి చూసి వెళ్తా. పదండి సార్, నేను కూడా వస్తాను. మీరు ఒక్కరే వెళ్తే మళ్ళీ నన్ను అంటారు. అలాగే పదండి సార్. ఇంకేటి, అంతా మంచిగానే కదా? మనం ఏదనుకుంటే అదే సార్. యాంకర్ అవ్వాలని ట్రై చేస్తున్నాను. అది కానీ సెట్ అయితే ఈ అటెండర్ జాబ్ మానేస్తాను. పర్వాలేదులే. స్కూల్ బాగానే నడుస్తుంది కదా? స్కూల్కి ఏమైంది సార్, బాగానే ఉంది. కాకపోతే ఈ 10th క్లాస్ పిల్లలు అల్లరే అసలు భరించలేకున్నాం. అమ్మాయిలు అలానే ఉన్నారు, అబ్బాయిలు అలానే ఉన్నారు. ఎవరిని ఏమనలేం. ఆ మాత్రం అలరి ఉండేదేలే, ఏ స్కూల్ అయినా ఇది కామనే. చిత్ర రా, బయటికి రా. ఏం చేస్తుంది? ఏం చేస్తున్నావు అర్థమవుతుంది. ఏంట్రా బేవర్స్గా మాట్లాడేది? చదువుకోమని అమ్మ స్కూల్ పంపిస్తే ఇక్కడ ఆడపిల్లకు లవ్ లెటర్ రాస్తావా? అవులే కదవా? నీ అంతు తేల్చేస్తా ఈరోజు. నడవరా అంటే నడు. ఆడపిల్లలంటే ఏమనుకుంటున్నారా? పనికి మాలినదవా? నడు, నీ సంగతి తేల్చేస్తా. ఆగండి సార్, ఏం జరిగింది? పనికి మాలిన స్కూలు మీరును. ఏమైంది? ఏమైందిరా? అంటే అది చెప్పు. చెప్పరా.
అది వాడు నా కూతుర్ని ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేశాడు. సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమై ఉండేదో. చేసావా చెప్పు పనికి చేసావా? మాలినవా? ఏం స్కూల్స్ మెయింటైన్ చేస్తారా పనికి మాలినోళ్ళారా? మీరు ఒక్క నిమిషం ఆగండి. ప్రిన్సిపల్ ఊళ్ళో లేరు, నేను మాట్లాడతానని చెప్పాను కదా. మీరు రిలాక్స్, ఓకే? ఏంటయ్యా మీరు చూసుకునేది మీ ప్రిన్సిపల్. రేపటి లోపల వాడి సంగతి తేల్చకపోతే ఈ స్కూల్ సంగతి నేను తేల్చేస్తా. ఇదిగో అవసరమైతే నా కూతురు అడగండి. చిత్ర నీ వల్ల స్కూల్కి బ్యాడ్ నేమ్ రా, తెలుసా? రా. వేస్ట్ ఫెలో. రా